కొంతమంది డబ్బు విలువ తెలియని వాళ్ళు, అది పిల్లలేంటి పెద్దోళ్ళేంటి, ఎవరైనా 10 కదా 100 కదా అంటారు. ఒక రూపాయి ఆ టైంకి మన దగ్గర రూపాయి లేకపోతే ఎంత ఇబ్బంది అనేది ఒక స్టోరీ చెబుతాను, కొంచెం ఓపికగానండి. నేను మద్రాసులో పనిచేస్తాను. రైల్వే ఎగ్మోర్లో ట్రైన్ దిగి మా వంటగారి ఇంటికి రావడానికి నాకు 11 రూపాయలు బస్ టికెట్ అనమాట అప్పట్లో. మా దరిద్రం కొద్దీ ఇప్పుడు ఇంకో దుగ్గుకు మారాం. ఇప్పుడు 21 రూపాయల టికెట్. 20 రూపాయలు కాంతి ఇచ్చాను. అయితే ఇంకో రూపాయి అడిగాడు, చిల్లర రూపాయి 10 ఇచ్చేస్తా అన్నాడు. రూపాయలు లేదన్నా అంటే కాదు కంపల్సరీ ఇవ్వాలన్నాడు. లేదన్నా పోనీ సర్లే తర్వాత దిగేటప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు ఉంచేసుకోమంటే పొద్దున్నే 6:30 టైంకి అనమాట. 6 అంటాడో అలా కుదరదు, ఇస్తే 11 ఇవి, లేకపోతే ఇదిగో నీ 20 ఇచ్చేస్తాను, నెక్స్ట్ స్టాప్లో బస్సు ఆపుతాను దిగిపోమంటాడు. అలా కదన్నా వాళ్ళు ఆ బస్సు దాడితే మళ్ళీ గంట దాకా బస్సు ఉండదు అన్నమాట, టైం బస్సులు అవన్నీ. అలా కదన్నా పోనీ 20 రూపాయలు తీసేసుకుని వద్దంటే అబ్బాబ్బా అలా కుదరదా, నాకు చెక్కింగ్ ఉండదన్నా కుదరదు అంటాడా. దింపేస్తాను నెక్స్ట్ స్టాప్లోని. దింపేస్తానంటే 1 రూపాయే కదా అనుకుంటాం అనమాట మనం. ఆ రూపాయి కోసం ఇదం చెడి వెనకాల 2 కుర్రోళ్ళు ఉన్నారు, కాలేజీ కుర్రోళ్ళు. వాళ్ళని తమ్ముడు 1 రూపాయి ఉందా మీ దగ్గర అని అడిగా రూపాయి ఇచ్చాక ఆడ ఆ రూపాయి ఇచ్చి టికెట్లు ఇచ్చాడు నాకు. మనం అదే చెప్తానండి, మా అబ్బాయికి చాలాసార్లు ఇదే స్టోరీ చెప్తే ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు కూడా కొంచెం రూపాయి బాగా కూర్చి పెడతాడు, డీసెంట్గా కూర్చి పెడతాడు డబ్బులు. కంపల్సరీ మనం ఈరోజు రూపాయే కదా అనుకుంటాం, ఆ రూపాయి ఒక్కొక్క సమయంలో ఎంతో అవసరం వద్దు అనుకుంటాం మనకి. రూపాయి తక్కువ ఉంటే చెక్కే బోనస్ అయిపోద్ది ఒక్కోసారి అంటే ఎప్పుడైనా అయిపోతుంది అంతే.